ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు మాతృదేవోభవ. జీవితమంతయు లౌక్యమే జీవముడిగ చిత్తశుద్ధి చిత్కళవమ్మా చిత్కళవమ్మా జీవము పోయగరమ్మా జీవము పోయగరమ్మా జీవము పోయగరమ్మా జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా జీవము పోయగరమ్మా జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా. కంటి రెప్పపాటు మొదలు కమలాసనుని ఆయుర్దాయం వరకు విస్తృతమైన కాలస్వరూపాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1475వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వినుము ఆత్మతీర్థ సంసేవనము తెరంగెరిగినట్టి వానికి తిరుగంజనవలయునె పెరచోటులకు అని చెప్పుదురు ఆశ్రితులకు అధ్యాత్మ విధులు. అధ్యాత్మ జ్ఞానం బాగా ఉన్నవాళ్ళు, నిజంగా ఆప్తులైన వాళ్ళకి, ఆశ్రయించిన వాళ్ళకి ఒక్క మాట చెబుతారట. ఏం చెప్పమని చెప్పారో ఇప్పుడు ఏం చెబుతున్నారో గమనించండి, తెలుస్తుంది ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో. నిజంగా మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఒక ప్రవక్త, ప్రవచనం చెప్పేవాడు, ఒక జ్ఞాని, ఒక తత్వవేత్త, నిజంగా ఆయన జ్ఞాని అయితే చెప్పవలసిన మాట ఏమిటంటే ఆత్మతీర్థ సంసేవనము తెరంగెరిగినట్టి వానికి పెరచోటులకుంజనవలయునే. నాయన నువ్వు ఏ తీర్థాలు ఏ క్షేత్రాలు తిరగవలసిన అవసరం లేదయ్యా, అన్నిటికంటే మించింది ఆత్మ అని చెప్పాలి. చెబుతున్నారా? గంగలో మునగండి, నేను ఎడుతున్నా, నా కూడా రండి. ఇంకా ఆయనతో మునిగేవాడెవరు, ఆయన పక్కన మునిగేవాడు, ఆయన మునుగుతుంటే వీపు గోకేవాడెవరు? ఇది ముఖ్యమైనది. దీనివల్ల ఏమైతే గురువులు పెరుగుతారు, గురుస్వాములు పెరుగుతారు, స్వామీజీలు పెరుగుతారు, జ్ఞానం పెరగదు. జ్ఞానం పెరగాలంటే ఏం చేయాలి? విష్ణు సహస్రనామ భాష్యంలో, అంతకు మహాభారతంలోని దీనికి మూలం, ఈ పద్యానికి మూలం. ఆత్మానదీ సంయమతోయ పూర్ణ సత్యహృదాశీల తటాదయోర్మిహి. ఆత్మానదీ సంయమతోయ పూర్ణ. ఇవి తిక్కనగారి మాటలైతే వ్యాసుడు మాటలు వినండి. ఆత్మానదీ సంయమతోయ పూర్ణ సత్యహృదాతి శీలతటాదయోర్మిహి. తత్రావగాహం కురు పాండుపుత్ర తత్రావగాహం కురు పాండుపుత్ర. నవారిణా శుద్ధ్యతి చ అంతరాత్మ నవారిణా శుద్ధ్యచి చ అంతరాత్మ. ఆత్మానది, ఆత్మ అనేది ఒక నదయ్య. సంయమతోయ పూర్ణ, అది సంయమం, ఇంద్రియ నిగ్రహం అనే నీళ్లు దాంట్లో ఉంటాయ్యా. సత్యహ్రద, దాని మడుగులు, దాని ద్వారా ఏర్పడే మడుగులన్నీ సత్యం అనే మడుగులయ్యా. దాని ఫలాలు, దాని ఉపనదులు అంటాం, అవన్నీ సత్యం. శీలతట, దానికి అటు ఇటు ఉండే గట్లు శీలమయ్యా, సత్ప్రవర్తనయ్యా. దయోర్మిహి, దాని కెరటాలు దయాగుణమయ్యా. ఎంత బాగా చెప్పాడండి వ్యాసుడు. ఆత్మానది సంయమతోయ పూర్ణ సత్యహ్రద శీలతట దయోర్మిహి. తత్ర అవగాహం కురు పాండుపుత్ర. అందులో మునగవయ్యా, అందులో మునగవయ్యా, అందులో స్నానం చేయవయ్యా. పుష్కరాలు కదా అని ఎక్కడికంటా ఇంకో చోటకి 12 పుష్కరాలు 12 నదుల్లో మునిగిన వాళ్ళు ఉన్నారు. బుద్ధి ఏం బాగుపడిందో మనకు తెలియదు. ఆరోగ్యాలు బాగున్నాయా చెప్పలేము, కుటుంబ పరిస్థితులు బాగున్నాయా చెప్పలేము. పోనీ అసలు మనశ్శాంతిగా ఉన్నామా? ఏది ఎలా ఉన్నా మనం మనశ్శాంతిగా ఉంటే ఆ ప్రయోజనం పొందినట్టు అది కనపడదు. మరి ఎందుకు 12 నదులు 12 పుష్కరాలు? అయోమయం జగన్నాథం. ఆర్టీసీ వారిని బాగు చేయడానికి, అయినా ఆర్టీసీ అప్పుల్లోనే ఉంది. విచిత్రంగా ఉంటాయండి ఇవన్నీ. దీనివల్ల ఆ ఫలం, దానివల్ల ఆ ఫలం, సర్వం విఫలం. యాత్రికులు మొత్తం పోయారు, కేదారనాథ్ అలాగే ఉంది. నేపాల్ మొత్తం నాశనం అయిపోయింది, పశుపతినాథుడు అలాగే ఉన్నాడు. క్షేత్రం ఎప్పుడూ గొప్పది, తీర్థం ఎప్పుడూ గొప్పది. క్షేత్ర మహిమని, తీర్థ మహిమని మనం శంకించవలసిన అవసరం లేదు. కానీ అక్కడికి వెళ్ళినంత మాత్రానే మనం మారిపోతాం అనుకోవడం ఆశ్చర్యం. మన మార్పు మన మనస్సులోనే ఉంది. ఆ మనస్సులో మార్పు రానంత వరకు ఎన్ని చోట్లకు తిరిగినా ఒకటే. మార్పు వచ్చాక ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదు. తిక్కన గారు దీన్ని కొంచెం వ్యాఖ్యానంగా పద్యం రాశాడు. పొత్తుగా అనువాదాలు చేయడం నన్నయ్య తిక్కనల పనులు కాదు, వారు వ్యాఖ్యానం చేస్తారు.
వినుము ఆత్మతీర్థ సంసేవనము తెరంగెరిగినట్టి వానికి తిరుగంజన వలయుని పెరచోటునకు అన్నారు. దీనికి అనువాదం చేస్తూ వ్యాఖ్యాన రూపంలో తిక్కనామాచ్యులు. ఆత్మతీర్థం అనే దాన్ని సేవించడం తెలిసిన వాడికి, ఆత్మజ్ఞానం ఉన్నవాడికి, ఆత్మయందు రమించేవాడికి, ఆత్మధ్యానం ఆత్మజపంలో ఉండేవాడికి వేరే చోటుకి వెళ్ళాల్సిన పనే ఉందయ్యా. ఇది ఆశ్రితుడికి అధ్యాత్మ విధులైన వాడు రహస్యంగా చెబుతారా, ఎందుకంటే గొప్ప జ్ఞానం ఇది. మామూలు వాడు వస్తే పోవాయా తిరగమంటారు, ఎందుకంటే వాడు తిరిగినా బాగుపడ్డవాడు, వాడు తప్పించుకుంది. వీళ్ళు దేవు పోవాయా తిరుగంటారు, ఎందుకంటే ఆ యాత్రలన్నీ పూర్తి వరకు మళ్ళీ గురువుగారి దగ్గరికి రాడుగా. అలా కాదు గురువుగారు, నాకు ఇది ఏదో అనిపించట్లేదండి, ఏదో ఉందండి, ఏదో చెప్పండి అనే ప్రశ్న కాకుండా పరిప్రశ్నేన సేవయ అలా పరిప్రశ్న, కేవలం తెలుసుకోవాలనే తపనతో గురువుని అడిగితే అప్పుడు చెబుతాడు ఈ రహస్యం. ఇలా చెప్పేవాడే గురువు. సర్వసంకల్పరహితుడై సత్వమునను వినిశ్చలంబుగ చిత్తంబు నిలుపవలయు. మరో మాట చెబుతున్నారు తిక్కనగారు. క్రమంగా సన్యాసాశ్రమం యోగంలోకి వెళ్ళాం, 70 ఏళ్ళు వయస్సు దాటింది అంటే సర్వసంకల్పరహితుడై సత్వమునను వినిశ్చలంబుగ చిత్తంబు నిలుపవలయు. అన్ని సంకల్పాలు వదిలేయాలి. ఇంకా మా మనవడు ఒక్కడికి పెళ్ళి అయిపోతే వద్దు, మనవడికి పెళ్లి చేయడం మన పని కాదు, అది కొడుకు కోళ్ళ పని. ఆ మునివాడు కాస్త వాడికి 3-4 ఏళ్ళు వచ్చి వాడు బడిలో చేరితే 2 పద్యాలు అక్కర్లేదు, నువ్వు చెప్పక్కర్లా పద్యాలు, వాడు చెప్పుకుంటాడు. నువ్వు చెప్పినా వాడు వేండు, అనవసరం, వదిలేయి. సంకల్పరహితుడు. ఎవరన్నా మన 70 ఏళ్ళు దాటాక పలకరించడానికి వచ్చారు, అవునండి ఇంకా ఏదో పెద్ద వయసు ఇబ్బంది, అవునండి ఇబ్బంది పడతాం, ఆత్మజ్ఞానం పొందే వరకు ఇబ్బంది పడతాం అని చెప్పండి. అంతేగాని మనవరాలి పెళ్లికి మనవడు ఉడికి చూడడానికి బతుకున్నా ఆ 3 ముళ్ళు పడితే నేను వెళ్ళిపోతా, ఈ హీనమైన మాటలు ఇవన్నీ హీనమండి. ఇవన్నీ ఈ హీనమైన మాటలు మాట్లాడకూడదు. ఎందరి పెళ్ళిళ్ళు చూసినా, ఎన్ని ఒడుగులు చూసినా మనకి మోక్షం లేదు ఇక్కడ. ఇవన్నీ ఊరికే పైకి చెప్పుకునే మాటలు. ఏడు ఒడుగవుతుంది, పెళ్ళి అవుతుంది, 100 మంది వస్తారు, మనకి ఈ ముసలావిడ కలిసి వచ్చేది ఏమిటి? అది కళ్ళతో చూడాలి, చూసిన కొద్దీ ఇంకా వాంఛ పెరుగుతుంది. మళ్ళీ ఆ ముని మనవడ కూతురే పుడుతుంది. ఇవిడ కర్మ, పెద్ద కర్మ.